హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. గత వీడియో పార్ట్ 12లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. యాక్టివ్ వాయిస్లో డూయర్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. అలాగే ప్యాసివ్ వాయిస్లో రిజల్ట్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. ఈరోజు పార్ట్ 13 వీడియోలో ఎందుకు ఇంగ్లీష్ పేపర్లు ప్యాసివ్ వాయిస్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి, ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అనేది గ్రామర్ కోసం కాదు, కేవలం ఫోకస్ మార్చడానికే. ఈ పార్ట్ 13లో నేను మీకు గ్రామర్ చెప్పను, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ థింకింగ్ మాత్రమే చెప్తాను. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఎందుకు ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఈ వీడియో గ్రామర్ క్లాస్ కాదు, ఇది ఇంగ్లీష్ బ్రెయిన్ ట్రైనింగ్ మాత్రమే. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇకపై హిందూ న్యూస్ పేపర్ కానీ ఇంగ్లీష్ పేపర్ కానీ చదువుతూ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు, రీజన్తో చదువుతారు. కొన్నిసార్లు హిందూ న్యూస్ పేపర్ కానీ ఇంగ్లీష్ పేపర్ చదివేటప్పుడు కానీ డూవర్ అనేటటువంటి వ్యక్తి మిస్ అవుతాడు లేదా పూర్తిగా కనిపించడు. అది ఎందుకో చాలా డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి అల్ట్రా నానో లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొదటి నుంచి చివరి వరకు ప్రతి వీడియోను ఆర్డర్లో చూస్తూ ఉండండి, మీకు క్లారిటీ వస్తుంది. ముందుగా మనం బ్రీఫ్గా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చెప్తాను. మీరు గత క్లాస్లో విన్నప్పటికీ కూడా చాలా బ్రీఫ్గా చెప్తాను. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ యాక్షన్ చేస్తే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఉదాహరణకు ద పోలీస్ అరెస్టెడ్ ది అక్యూజ్డ్. ఇందులో సబ్జెక్ట్ అనేది ద పోలీస్, వెర్బ్ అనేది అరెస్టెడ్, ఆబ్జెక్ట్ అనేది ది అక్యూజ్డ్. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎవరు అరెస్ట్ చేశారంటే ద పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? డూయర్ అంటే చేసే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ప్యాసివ్ వాయిస్ లో రిజల్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం డూయర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వం, కేవలం రిజల్ట్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాం. ది అక్యూజ్డ్ వాస్ అరెస్టెడ్. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ లో ది అక్యూజ్డ్ అనేది ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం, అదే ప్యాసివ్ వాయిస్ లో ది అక్యూజ్డ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వెర్బ్ అనేది వాస్ అరెస్టెడ్. ఇక్కడ బై ది పోలీస్ అని మనం రాయాల్సిన అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్ కాదు. చాలా మంది రాస్తుంటారు బై ద పోలీస్, ఎవరు చేశారు అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఫలితం ఏంటి? ది అక్యూజ్ వాస్ అరెస్టెడ్. అతను అరెస్ట్ అయ్యాడు. మనం డూయర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అలాంటి సందర్భాల్లో మనం ప్యాసివ్ వాయిస్ చెప్పుకోవాలి. యాక్టివ్ వాయిస్ కేవలం డూయర్ గురించి మాత్రమే చెబుతుంది. డూయర్, ఏ పర్సన్ హూ డస్ ద వర్క్ ఈస్ కాల్డ్ డూయర్. ప్యాసివ్ వాయిస్ అనేది కేవలం రిజల్ట్ గురించి మాత్రమే చెప్తుంది. డూయర్ గురించి చెప్తే యాక్టివ్ వాయిస్, రిజల్ట్ గురించి చెప్తే అది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఉండదా అని అడుగుతూ ఉంటారు. యాక్టివ్ వాయిస్ లో వచ్చే ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతుంది. ఉదాహరణకు ద గవర్నమెంట్ అనౌన్స్డ్ న్యూ రిఫార్మ్స్. ఇక్కడ ద గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్, అనౌన్స్డ్ అనేది వెర్బ్, న్యూ ఫార్మ్స్ అనేది ఆబ్జెక్ట్. మనం ఇక్కడ ద గవర్నమెంట్ అంటే డూవర్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్ లో చెప్పుకున్నాం. ఇక్కడ న్యూ రిఫార్మ్స్, ద గవర్నమెంట్ అనౌన్స్ న్యూ రిఫార్మ్స్ అంటే ప్రభుత్వం కొత్త సంస్కరణలను ప్రకటించింది, దీని మీనింగ్. అదే ప్యాసివ్ వాయిస్ లో ఎలా చెప్పుకోవాలంటే న్యూ రిఫార్మ్స్ వర్ అనౌన్స్డ్. కొత్త సంస్కరణలను ప్రకటించారు. ఎవరు ప్రకటించారో మనకు అనవసరం. ఇందులో ఉండే న్యూ రిఫార్మ్స్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, అంతే తప్ప ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఉండదు. మనం గత క్లాస్ లో కూడా చెప్పాను, మీరు పార్ట్ 12 కనుక జాగ్రత్తగా వింటే మీకు పార్ట్ 13లో క్లారిటీ వస్తుంది. ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఉండదు. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతుంది. న్యూ రిఫార్మ్స్ వర్ అనౌన్స్డ్. కొత్త సంస్కరణలను ప్రకటించారు. ఎవరి చేత? బై ది గవర్నమెంట్. ఇది మనకు అనవసరం, రాసినా రాయకపోయినా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు. కాబట్టి న్యూస్ పేపర్లో ఇలాంటి వాక్యాలనే రాస్తూ ఉంటారు. న్యూ రిఫార్మ్స్ వర్ అనౌన్స్డ్. ఇక్కడ న్యూ రిఫార్మ్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ కాదు. దెన్ వై ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ప్రిఫర్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఎందుకు ఇంగ్లీష్ పేపర్లు
ప్యాసివైజ్ లోనే ఎక్కువగా రాస్తూ ఉంటాయి. అసలు ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల లక్ష్యం ఏంటంటే సెన్సేషన్ కాదు, గ్రామర్ షో కాదు, కేవలం ఇన్ఫర్మేషన్ డెలివరీ మాత్రమే, కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. ఇక్కడ డూవర్ అనేటటువంటి వ్యక్తి అన్నోన్, కనిపించడు, తెలవాల్సిన అవసరం లేదు. న్యూ రిఫార్మ్స్ వర్ అనౌన్స్డ్ అంటే సరిపోతాయి. అంటే కొత్త సంస్కరణలను ప్రకటించారు. ఎవరు ప్రకటించారో మనకు అనవసరం. ఇక్కడ మనకు ఒక ఉదాహరణతో డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. ఏ మ్యాన్ వాస్ కిల్డ్ లాస్ట్ నైట్. ఏ మ్యాన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వాస్ కిల్డ్ అనేది వెర్బ్, లాస్ట్ నైట్ అనేది ఇక్కడ అటాచ్మెంట్ గా చెప్పొచ్చు. ఏ మ్యాన్ వాస్ కిల్డ్ లాస్ట్ నైట్. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఇక్కడ ఎందుకు యాక్టివైజ్ ఇవ్వలేదు అంటే ఎవరు చంపారు మనకు అనవసరం, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒక వ్యక్తిని చంపారు లేదా ఒక వ్యక్తి చంపబడ్డాడు. ఎవరు చంపారో మనకు ఇక్కడ అనవసరం. ఈ ఎవరైతే చంపబడ్డారో అతను మాత్రమే హైలైట్ చేయాలి. కాబట్టి న్యూస్ పేపర్ ఎప్పుడు కూడా హెడ్లైన్స్ ను ప్యాసివైజ్ లో రాస్తూ ఉంటుంది. ఇక్కడ యాక్టివైజ్ మనం చెప్పలేము, ఫలానా వ్యక్తి చంపారని మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్ లో రాయాలి. అలాగే ఇక్కడ డూవర్ అనేటటువంటి వ్యక్తి సెన్సిటివ్. ఇలాంటివి న్యూస్ పేపర్లో సాధారణంగా తొందరగా రాయరు ఎవరు చంపారు, కాబట్టి ప్యాసివైజ్ లో రాస్తాం. సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ప్యాసివైజ్ లో రాస్తూ ఉంటాం. అలాగే ఇంకొక ఉదాహరణ, ఆర్డర్స్ వర్ వైలేటెడ్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్. ఇందులో ఆర్డర్స్ అనేది సబ్జెక్ట్, ఇది ప్యాసివైజ్ లో ఉంది. వర్ వైలేటెడ్ అనేది వెర్బ్. డ్యూరింగ్ ద ప్రొటెస్ట్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్ని అటాచ్మెంట్ అని కూడా చెప్పొచ్చు అని మనం గత క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. మీరు పార్ట్ 1 నుంచి పార్ట్ 12 వరకు చూస్తే ఇవన్నీ కూడా డీటెయిల్ గా అర్థమవుతుంటాయి. ఏ పార్ట్ ను మిస్ కాకండి. అలాగే మీకు నచ్చిన పార్ట్ ని మాత్రం చూస్తూ ఉండకండి. పార్ట్ 1 నుంచి పార్ట్ 12 వరకు ఒకదాని తర్వాత ఒకటి టైం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి ఆర్డర్ లో చూస్తూ ఉంటే మీకు ఇదంతా క్లారిటీ వస్తుంది. ఆర్డర్స్ వర్ వైలేటెడ్, ఉత్తర్వులను ఉల్లంఘించారు. డ్యూరింగ్ ద ప్రొటెస్ట్, నిరసన సమయంలో. ఇక్కడ ఎవరు వైలేట్ చేశారు అనేది మనకు అనవసరం, చెప్పడం కూడా ప్రమాదం అని చెప్పాలి. ఫలానా వ్యక్తులు లేదా ఫలానా వ్యక్తి ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారని చెప్పడం కంటే ఉత్తర్వులను ఉల్లంఘించారు అని చెప్తేనే బెటర్ గా ఉంటుంది న్యూస్ పేపర్లో. ప్యాసివైజ్ అనేది సేఫ్ గా ఉంటుంది. ఆర్డర్స్ వర్ వైలేటెడ్, ఉత్తర్వులను ఉల్లంఘించారు డ్యూరింగ్ ద ప్రొటెస్ట్, ఆ నిరసన సమయంలో. చాలా వరకు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేవలం రిజల్ట్ ను చెప్పడానికి మాత్రమే ప్యాసివైజ్ లో రాస్తారు. యాక్టివైజ్ లో రాయాలంటే డూయర్ తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. డూయర్ గురించి చెప్తే అదంతా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా డూయర్ ని హైడ్ చేస్తూ ఉంటుంది న్యూస్ పేపర్. కేవలం రిజల్ట్ ను మాత్రమే హైలైట్ చేస్తుంది. రిజల్ట్ ఈస్ బిగ్గర్ దాన్ డూయర్. గుర్తుపెట్టుకోవాలి, ఫలితం అనేది ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉంటుంది డూయర్ కంటే. అంటే యాక్టివైజ్ లో ఉండే డూయర్ కంటే రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ట్యాక్సెస్ వర్ ఇంక్రీస్డ్. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్ లో ఎగ్జాంపుల్స్ తీసుకొని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎలా చదవాలో ఇలా ఎగ్జాంపుల్స్ తో సహా నేర్చుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ ని మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కూడా నోట్ చేసుకుంటూ ఉంటే సందర్భం వచ్చినప్పుడు వాటిని రిఫర్ చేసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంటాయి. ట్యాక్సెస్ వర్ ఇంక్రీస్డ్. ఇక్కడ ట్యాక్సెస్ అనేది సబ్జెక్ట్, వర్ ఇంక్రీస్డ్ అనేది వెర్బ్. ఇది ప్యాసివైజ్ లో ఉంది. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే పన్నులు పెరిగాయి. ఎవరు పెంచారో మనకు అనవసరం. కేంద్ర ప్రభుత్వం పెంచిందా, రాష్ట్ర ప్రభుత్వం పెంచిందా, ముఖ్యమంత్రి పెంచారా, ప్రధానమంత్రి పెంచారా, ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మనకు అల్టిమేట్ గా సమాచారం ప్రజలకు ఏమి ఇవ్వాలంటే పన్నులు పెరిగాయి అని ఇస్తే సరిపోతుంది. కాబట్టి అందుకే న్యూస్ పేపర్లో ప్యాసివైజ్ లో ఉంటాయి. అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇక్కడ ది అక్యూజ్డ్ వాజ్ అరెస్టెడ్ ఆన్ ట్యూస్డే. ది అక్యూజ్డ్ అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్, నిందితుడు. వాజ్ అరెస్టెడ్ అనేది వెర్బ్. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఆన్ ట్యూస్డే, మంగళవారం నాడు. ఆన్ ట్యూస్డే అనేది
అటాచ్మెంట్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. ది అక్యూస్డ్ వాజ్ అరెస్టెడ్. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారో మనకు అనవసరం. పోలీసులు అరెస్ట్ చేశారా, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారా అనేది మనకు అనవసరం. అల్టిమేట్ గా ప్రజలకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నిందితుడు అరెస్ట్ అయ్యాడు. అందుకు మాత్రమే న్యూస్ పేపర్ వాళ్ళు కేవలం ప్యాసివైజ్ లో ఇస్తూ ఉంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఏ చిన్న సందేహం ఉన్నా ఎగ్జాక్ట్ గా ఎగ్జాంపుల్ తో సహా కామెంట్ లో పెట్టండి. నేను వాటికి సరైన సమాధానం ఇస్తాను. నేను చేస్తున్నటువంటి ఈ నానో ఇంగ్లీష్ సిరీస్ లో పార్ట్ 1 నుంచి పార్ట్ 13 ఇప్పటి వరకు ఆర్డర్ లో చూస్తూ ఉండండి. ఇలాంటి వీడియోలు ఎక్స్క్లూజివ్ గా నేను చేస్తూ ఉంటాను. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అనేవి గ్రామర్ ని హైడ్ చేయవు, కేవలం పీపుల్ ని మాత్రమే హైడ్ చేస్తుంటాయి. కేవలం పీపుల్ ని హైడ్ చేస్తుంటాయి, గ్రామర్ ని హైడ్ చేయదు. ది అక్యూజ్డ్ వాజ్ అరెస్టెడ్ బై ది పోలీస్ అని ఎందుకు లేదు? బికాస్ అక్యూజ్డ్ మ్యాటర్స్ మోర్ టు రీడర్స్. చదివే వ్యక్తికి ఈ నిందితుడే అవసరం ఉంటుంది, కానీ పోలీసులు అనేటటువంటి వారు మనకు అవసరం లేదు, ఎవరైతే చదువుతుంటారో వారికి. కాబట్టి అక్యూజ్డ్ మ్యాటర్స్ మోర్ టు రీడర్. ఇదే వాక్యాన్ని యాక్టివైజ్ లో చెప్తే పోలీస్ అరెస్టెడ్ ది అక్యూజ్డ్ అంటే మనం పోలీసులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఏ ఒక్కరూ పట్టుకోలేదు, సంవత్సరాల తరబడి కేవలం ఈ పోలీసులు మాత్రమే పట్టుకున్నారు అని చెప్పినప్పుడు ద పోలీస్ అరెస్టెడ్ ది అక్యూజ్డ్ అని చెప్పాల్సి ఉంటుంది. అక్యూజ్డ్ వాజ్ అరెస్టెడ్ అని చెప్పినప్పుడు ఫలితం మాత్రమే మనకు కనిపిస్తుంది. ద పోలీస్ అరెస్టెడ్ ది అక్యూజ్డ్ అని చెప్పినప్పుడు ఇక్కడ అథారిటీ కనిపిస్తుంది. ద పోలీస్ అరెస్టెడ్, పోలీసులు అరెస్ట్ చేశారని. చాలా మంది అనుకుంటారు ప్యాసివైజ్ అనేది బ్యాడ్ ఇంగ్లీష్, యాక్టివైజ్ అనేది గుడ్ ఇంగ్లీష్. ఇలాంటి వాక్యాలను గమనించిన తర్వాత ప్యాసివ్ ఇంగ్లీష్ రాంగ్ అవుతుందా? నో, కాదు. ప్యాసివైజ్ ఇంగ్లీష్ లోనే చెప్పాలి. ఈజ్ యాక్టివైజ్ ఆల్వేస్ బెటర్? కాదు, యాక్టివైజ్ ఎల్లప్పుడూ బెటర్ కాదు. ప్యాసివైజ్ లో చెప్తూ ఉండాలి. డూవర్ ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు యాక్టివైజ్ లో రాయాలి. రిజల్ట్ ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ప్యాసివైజ్ లో రాయాలి. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ట్యాక్సెస్ వర్ ఇంక్రీజ్ అనడం కరెక్టా? ద గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ ద ట్యాక్సెస్ అనడం కరెక్టా? అంటే ట్యాక్సెస్ వర్ ఇంక్రీజ్ అనడమే కరెక్ట్. ఎందుకంటే పన్నులు పెరిగాయి, అంతే తప్ప ప్రభుత్వం పన్నులను పెంచింది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాక్టివ్ వాయిస్ ఈజ్ అబౌట్ హూ డిడ్ ఇట్, ప్యాసివ్ వాయిస్ ఈజ్ అబౌట్ వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అని చెప్పినప్పుడు ప్యాసివైజ్ చెప్పాలి. ఎవరు చేశారని చెప్పినప్పుడు యాక్టివైజ్ లో చెప్పాలి. యాక్టివైజ్ డూవర్ ఫోకస్, ప్యాసివైజ్ రిజల్ట్ ఫోకస్. దట్ ఈస్ వై ప్యాసివైజ్ ఈజ్ కామన్. ఇది గ్రామర్ రూల్ కాదు, కమ్యూనికేషన్ చాయిస్. మీరు గ్రామర్ నేర్చుకోవడం లేదు, మీరు ఇంగ్లీష్ థింకింగ్ ను మాత్రమే నేర్చుకుంటున్నారు. మీరు ప్రతిరోజు ఆర్డర్ మిస్ కాకుండా ప్రతి పార్ట్ ని చూడండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ లో ఎగ్జాక్ట్ గా మీ డౌట్ ని రాయండి, నేను వాటికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.